పాట ఏంటి, మీ డాన్స్ ఏంటమ్మా? మా పిల్లల వల్ల ఏ పాటకి ఎలా డాన్స్ చేయాలో ఎప్పుడో మర్చిపోయాను సార్. మీ సినిమా చూసి పెళ్లి చేసుకుంటే ఇలా అవుతుందో నాకు తెలియదు సార్. ఏ సినిమాలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారా? ఆవిడని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అసలు పెళ్ళే కదనుకున్న నాకు నా పేరు శ్రీకాంత్ అని వినగానే పెళ్లి చూపులు కూడా చూడకుండా పెళ్లి చేసుకుంది సార్ నా భార్య. పెళ్లి చూపుల్లో నా పేరు అనిల్ అని అనగానే పెళ్లి చూపుల్లోనే పెళ్లి చేసుకుంది సార్. ఇట్స్ ఆబ్వియస్ రా, నా పేరు చెప్తే అలాగే ఉంటుంది. మరి ఇంకేంట్రా, హ్యాపీయే కదా? హ్యాపీనా మా బొందా, పెళ్ళాక తెలిసింది మీరిద్దరు అనిల్ గారికి శ్రీకాంత్ గారికి ఫ్యాన్స్ అని. మేము కూడా వాళ్ళలా అవ్వాలని టార్చర్ చేస్తున్నారు సార్. కానీ ఈ పనులేంటి? మనలో మన మాట స్కిట్ల కాబట్టి ఇలా చేస్తున్నా, అదే ఇంట్లో అయితే వేరేలాగా ఉంటాయి. ఏంటి ఇంట్లో ఎంతకన్నా దారుణమా మీరు? అని మళ్ళీ దీనికి ఏం గుర్తుకొచ్చిందో ఏంటో. మా ఆవిడేం చేసింది? క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమాలో మా శ్రీకాంత్ గారు నాన్న ఇబ్బంది పెట్టింది. శ్రీకాంత్ గారిని ఎవరు ఇబ్బంది పెట్టినా పంచాయతీ పెట్టాల్సిందే. కత్తి దేనికి? కత్తి కన్నా పంచాయతీ పెట్టాలి. అబ్బా దానికి కాదండి. దేనికండి? మీ బుగ్గల మీద సత్తులు చేయడానికి. ముందు ఆ కత్తి కింద పడే. ప్లీజ్ అండి, మా బుజ్జి కదూ. సొట్టలుగా ఆయన చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారు. ఆయన క్యూట్ గానే ఉంటాడే. ఆ కత్తి ఇక్కడ దిగుతే నేను ఫోటోలో ఉంటా. శ్రీకాంత్ గారు నమస్కారం. శ్రీకాంత్ గారు ఎక్కడ? అమ్మో నేను చంపుతలా. ఆగండి, సొట్టలు చేయించుకుంటున్నా. దారి గట్టు మీద రామసలకావే. ఏంటి ఎంత ఘోరం చేశారండి? అప్పుడెప్పుడో పెళ్లి చేసుకుంటే ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు? అది కాదండి, ఈ అద్దాలు ఎందుకు తీశారు? ఈ పెట్టుకుంటే మీరు అనిల్ గారిలా ఉంటారని చెప్పానుగా. నాలా అనిల్ గారిని చూడాలనుకోవడం, రోజా గారు ఒక రోజు మౌనంగా ఉండాలనుకోవడం నీ భ్రమ. అవి జరిగే పనులు కావు. మొన్న అనిల్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకటేష్ గారి లాగా డాన్స్ చేశారు కదా, మీరు కూడా వేయండి. సరే, తప్పుతుందా? పాట పెట్టు. గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల బళ్ళు నన్ను మాయ చేయకే నిరజాణ. వాడు వెళ్ళడం కూడా ఇలాగే వెళ్తున్నాడు. బ్రో మీరే నేను కాపాడండి బ్రో. ఏమైంది బ్రో? చట్టాల చిరిగిపోయింది. లోపల అది కూల్ అవుతుందని శ్రీకాంత్ గారి ఆపరేషన్ దుర్యోధన సినిమా చూస్తుంది అంతే. ఏమండి, సినిమాలో శ్రీకాంత్ గారి గుండె గీయించుకుంటే బాగున్నారు, మీరు కూడా గుండె గీయించుకోండి అని వెంట పడుతుంది బ్రో. మన బ్రతికేడు బ్రో ఇలా అయిపోయింది. అనిల్, నాకు మంచి థాట్ వచ్చింది. మీరు కూడా అనిల్ గారి లాగా ఏదైనా టీవీ షోకి జడ్జ్ అయ్యారనుకోండి, టీవీగా కూర్చోవచ్చు. ఆ కట్అవుట్ చూడండి ఎంత బాగున్నారో. ఏం కట్అవుటేనే? ఈ కట్అవుట్ తో వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పాను గేట్ ముందే గెట్ అవుట్ అంటారు. ఎవండి రండి, గుండు కొట్టించుకుందరు. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, మీ గోల్ భరించలేకపోతాం. అయితే ఒక పని చేయండి, ఈ పొంగల్కి అనిల్ గారిని మన ఇంటికి పిలవండి. మీరు కూడా శ్రీకాంత్ గారిని మన ఇంటికి పిలవండి. ఇంకా నేను లైఫ్ లో ఏమీ అడగా. నిజమా? ఒట్టు. చూసుకుంటా బ్రో. ఇదైతే మంచి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుంది. అవును బ్రో, ఈ బంపర్ ఆఫర్ మనం అస్సలు కాదు. సార్ విన్నారుగా, మీరు మా ఇంటికి వస్తే ఈసారి పొంగల్ జరుగుతుంది, లేదంటే దొంగల్ జరుగుతుంది. రండి సార్. సాటి మగోళ్ళు బాధపడలేక వస్తున్నారా? మీ ఫ్రస్ట్రేషన్ విన్నాం. మీ ఫ్యామిలీలో ఫన్ నింపడానికి వచ్చేస్తున్నారా? గడ్డి పశు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి. తన్వి నీకోసం ఎవరు చూడు. ఈ ఆద్వి నీకోసం ఎవరు చూడు మీ తాత. అనిల్, ఆ పేరులోనే ఒక సెన్సియేషన్, ఒక కాంబినేషన్, ఒక క్రియేషన్, ఒక రెవల్యూషన్, ఒక రిలాక్సేషన్. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య? శ్రీకాంత్, ఆ పేరు అంటేనే ఒక ఇన్స్పిరేషన్, ఒక అట్రాక్షన్, ఒక ఎఫెక్షన్, ఒక అడ్మిరేషన్.
ఎరా వీళ్ళు మీకు టార్చర్ పెడుతున్నారా? బుద్ధుండాల చెప్పడానికి ఇంత మంచి పిల్లల్ని పెట్టుకొని. ఇంత మంచి భార్యను పెట్టుకొని ఫ్రస్ట్రేషన్ పాపం ఆ పిల్ల ఏదో సొట్టబగ్గలు పెట్టమంది అనుకో. సార్ మీకు ఇప్పుడు అర్థం కాదు సార్. నాకు కూడా మా ఆవిడ అలాగే పెట్టిందిరా. వద్దు సార్. సరే ఈసారి వదిలేద్దామా? అరే సరే ఇట్రా, సార్ మీరు చెప్తున్నారు కదా. నా హెయిర్ స్టైల్ ఏంటి నీ హెయిర్ స్టైల్ ఏంటి? అనిల్ రావిపూడి హెయిర్ స్టైల్ అంటే అందంగా చక్కగా ఉండాలి. ఈ హెయిర్ స్టైల్ ఏంట్రా? సార్ ఇది ఒరిజినల్ సార్. మరి ఎలా అయిపోయింది ఏంట్రా? ఆయన హెయిర్ మీ హెయిర్ లాగా ఉండాలని ఫెవిక్విక్ పెట్టి పైకి లేపా. ఫెవిక్ పిక్ పెట్టి పైకి లేపావా? రేయ్ నా హెయిర్ స్టైల్ ఏంటి, నీ హెయిర్ స్టైల్ ఏంట్రా ఇదంతా? సార్ నా ఫస్ట్ రింగుల్ చుట్టుండే సార్. మీ చుట్టూ అవ్వాలని ఇస్త్రీ చేశాను సార్. ఇప్పుడు కొద్దిగా ఆలోచించాలి వీళ్ళ గురించి మనం. ఇప్పుడు ఎందుకు పిలిచినట్టమ్మా మమ్మల్ని? భోంచేతురు గారు రండి సార్. చూడరా ఆప్యాయత, అభిమానం చూడరా ఒకసారి. ఇంటికి వచ్చి అరగంట అయింది, కనీసం మంచినీళ్ళు అడిగావురా? భోజనం పెడుతుందిరా. అదేది డాన్స్ ఏమంటే ఏంట్రా? నువ్వు స్టెప్ ఏంటి చూపి. తెల్లో గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల బళ్ళు నన్ను మాయ చేయ రితం ఉండాలిరా అనిల్ రావు ఇప్పుడు డాన్స్ సరే మీరేసి చూపించండి అనిల్ గారు సార్. వేస్తే లీడ్ కరెక్ట్గా ఇచ్చింది ఉండదు. అందుకండి. ముళ్ళు నాటిందే నిగారాల బళ్ళు నన్ను మాయ చేయకే నిరజాణ నాకు పంచ కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నాడు, ఒకసారి క్యారవాన్కి రండి రా. సార్ మీకోసం నా చేతులతో ఇస్తరాకు కుట్టాను సార్. ఇస్తరాకు సార్ మీకోసమని అరిటాక్ తెప్పించా సార్. మీకు ఇష్టమని బావర్చి నుంచి బగారా రైస్ తెప్పించాను సార్. ఓకే బగారా రైస్ అంటే బగారా రైస్ సార్. బయట ఫుడ్ హెల్త్ కి మంచిది కాదు సార్. స్వయంగా నా చేతులతో మీకోసమని బిర్యానీ వండా సార్. వాళ్ళకి ఇష్టమని చెప్పడానికి వీళ్ళని కొట్టడం ఎందుకమ్మా? కళ్ళకి మంచిది ఈ చేపల ఫ్రై వేసుకోండి సార్. చేపల ఫ్రై అండి, చేపల ఫ్రై. మీకోసమని భీమవరం నుంచి రొయ్యలు తెప్పించా సార్. ఇది రొయ్య. ఈ చారు వేసుకోండి సార్. మీరు ఎప్పుడు చార్మింగ్ గా ఉంటారు. ఓ మొత్తం చారేంటి చారు? ఆగు. శ్రీకాంత్ ఫ్యాను మాటి మాటికి మొగుడిని తంతే, అనిల్ ఫ్యాను మొగుడుతో పాటు ఇంకొకరిని కూడా తన్నాడు. ఏ సుధీర్ ఏదో తేడాగా ఉందేంటి? ఇదే బాగుంది. ఏంటి మీరు అది బాగుంది, నన్ను కొట్టడం ఏంటి? నేనేం చేశాను మధ్యలో అసలు? నోరు ఊడ్చుకుంటే చాలు కానీ నువ్వురా. నీకు రొయ్య పెడతాను రా. ఆ రొయ్య బాగా జిమ్ చేసినట్టుంది, నేను అంత రొయ్య తినలేను. ఈ పప్పు వేసుకోండి సార్. ఇది పప్ప? అదేంటి అక్కడ రొయ్య ఇక్కడికి వచ్చి పప్పు అయిపోయిందా? ఏ సుధీర్ అంకుల్ నువ్వు మధ్యలో నాకు సుధీర్ అంకుల్ అంట. మళ్ళీ నొక్కి చెప్పక్కర్లా. బుద్ధి పప్ప సార్. ఈ పాలకూర పప్పు వేసుకోండి సార్. పాన్ ఇండియా రికార్డ్స్ నే బద్దలు కొట్టేద్దాం. ఈ మజ్జిగ వేసుకోండి సార్. ఎండాకాలం కదా చలవ పడతారు. ఇది మజ్జిగ. మజ్జిగ ఏంటి మజ్జిగ? ఈ పెరుగు వేసుకోండి సార్. ఏయ్ పెరుగు, అది గడ్డ పెరుగు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఏ సుధీర్ అంకుల్ మా ఇంటికి శ్రీకాంత్ గారు రావడం వల్ల ఒక్క నిమిషం sweet ఆగమ్మా. vegetable తీసుకో. ఇప్పుడు సుధీర్ అంకుల్ అన్న దాంట్లో పంచేమని చెప్పండి. పెళ్లి కాకుండానే అంకుల్ అయ్యావు కదా. తాతయ్య తినండి తాతయ్య. అంకులే బెటర్ లేరా బాబు. ఈసారి సంక్రాంతికి వస్తున్నారా దీపావళికి వస్తున్నారా? సార్ సినిమాల లాగా మీ పనులు మీరే చేసుకుంటారా? అదే ఇల్లు ఉడడం, గిన్నెలు కడగడం. మొన్న చిరంజీవి గారు కార్ గిఫ్ట్ ఇచ్చారు కదా, దాని మైలేజ్ ఎంత వస్తుంది? సార్ మీకు పుట్టినప్పటి నుంచి సొట్ట బుగ్గలు ఉన్నాయా లేదా సినిమాల కోసం చేయించుకున్నారా? సార్ మీ పక్కన రోజా గారు కూర్చుంటారు కదా, ఆమెది నిజమైన జుట్టా లేదంటే విగ్గా? రొయ్య జిట్టమ్మా. ఇంకా చాలు. ఇంకా చాలు చాలు. ప్రేసి రావే సినిమాలో గుండె తీసి ఇచ్చారు కదా సార్, నువ్వు. మాకు కూడా ఒకసారి ఇవ్వచ్చు కదా. నుండు కొంచెం ఉండు. వీళ్ళు వీళ్ళతో బతకలేరు కానీ మాతో పాటు వచ్చేస్తారా? సార్ వచ్చేసాం. వచ్చేసారంట. తీసుకెళ్ళిపోండి సార్. నేను వీడితో చిన్న పని ఉంది, అది చూసుకోను. చూసుకుని వస్తారా? నా కోసం ఈ రొయ్య తింటావా? ఇదిగో నువ్వు పెట్టు. అమ్మా. ఏం కలిపావు దాంట్లో? నేనేం కలపలేదు సార్.
అర్థమైంది సార్, మిమ్మల్ని ఏదో చేద్దామని ఇదంతా. నా మీద వేసేసిందా? చెప్తున్నాను సార్, నేను కలపలేదు సార్. ఎంత ధైర్యం ఉంటే అబద్ధం చెప్తారా? అబద్ధం చెప్తారా? అబద్ధం చెప్తారా? అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అంటే నాకు వాడిని ఎత్తుకోవాలనుంది కానీ బికాస్ ఆఫ్ వద్దు 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 వద్దు. గుండెల్లో గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల